నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని చాలా అంటే చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారండి. సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరుగుతున్నారు రోజు రోజుకి. అందరికీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు ఎంత బాగా లైక్ చేస్తున్నారు, ఎంత బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీ అందరికీ నమస్కారం అండి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మనము చెప్పుకుంటున్న పార్ట్ థర్డ్లోకి వస్తే వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరిని జైల్లో పెట్టేస్తారండి. వాళ్ళ మదర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లల్ని ఏం ఆధారం అనేది ఏం లేదండి వాళ్ళకి. ఇంకా వాళ్ళ పెద్దమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ వదిలేశారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కలిసేసి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టారండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టేస్తే దాంట్లో వాళ్ళ తమ్ముడికి మంచి స్టడీ చేశాడనమాట. తను ఒక చెఫ్ లాగా తనకి ఇంట్లో నుంచి రోజు ఏదో ఒకటి చేయడము, అక్కడ తీసుకెళ్ళి మన హైటెక్ సిటీ దగ్గర ఉంటుందండి వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ సెంటరు. అక్కడ వెళ్ళేసి పెట్టుకొని వాళ్ళు అమ్ముతూ ఉంటారండి. అట్లా వాళ్ళు పాపం చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారండి. అసలు ఒక ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుంది, ఒక పేరెంట్స్ అనే వాళ్ళు లేకపోతే అనే దానికి వీళ్ళే నిదర్శనం. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కటి ఏదైనా సరే, అది మంచి అయినా చెడైనా సరే, పిల్లలకి షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసుకుంటుంటే, ఓహో మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని ఇంత ఆనందంగా పెంచుతున్నారంటే ఇది రీజన్. ఓకే, మా అమ్మ వాళ్ళకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు కూడా అలాగే పిల్లలతో చెప్పుకోండి. అది తప్పేం కాదండి. మన పిల్లల్ని మనమైతే ఎంతైతే ప్రేమగా చూస్తున్నామో కష్టాలు కూడా అలాగే చెప్పాలి. అలా చెప్తూ పెంచితేనే మన పిల్లలకు కూడా ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి అన్నీ అర్థమవుతాయి, తెలుస్తుంది, చూస్తారు కూడా. అన్నీ చూస్తూ పెరిగిన పిల్లల జీవితం ఎలా ఉంటుంది, కష్టాలలో సంతోషాలలో కష్టాలలో రెండిట్లో నిలబడగలిగినంత శక్తి ఉంటుందండి. ఓకే అండి, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి.